నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఆర్బీఐ తీసుకున్న కరెన్సీ నోట్ల ఉపసంహరణ నిర్ణయంతో క్రమంగా నల్లధనం వెలుగులోకి వస్తోంది. దీంతో 2005కు ముందు చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లు పెద్ద ఎత్తున బ్యాంకుల్లో జమవుతున్నాయి. అలాగే నగదు చెల్లింపులోనూ పాత నోట్ల చలామణి పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి పాత నోట్లు చెల్లవంటున్న బ్యాంకులు మాత్రం ఏటీఎంలలో తళతళలాడే పాత కరెన్సీనే పెట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నకిలీ నోట్లను నియంత్రించే లక్ష్యంతో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం జరుగుతున్న పరిణామాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎం పద్మారెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ, వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక విశ్లేషకులు చందు సాంబశివరావు గారు, ఆర్థిక రంగ నిపుణులు డి పాపారావు గారు, ఆర్థిక విశ్లేషకులు. వెలుగులోకి వస్తున్న నల్లధనంపై ఇప్పుడు కథనం. నల్ల డబ్బును వెలికి తీసేందుకు, నకిలీ నగదు చలామణిని అరికట్టేందుకు ఆర్బీఐ వేసిన చిరు అడుగు ఘన ఫలితాన్నే చూపుతోంది. బీరువాల్లో, లాకర్లలో పోగై ఉన్న 2005 కంటే ముందునాటి నోట్లు పెద్ద ఎత్తున బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే బ్యాంకుల ఏటీఎంల నుంచి తడతడలాడే పాత నోట్లు అంటే 2005 ముందు నాటి నోట్లు రావటం వినియోగదారులను కలవరపెడుతోంది. ఖాతాల్లో జమ అయిన సొమ్మును బ్యాంక్ అధికారులు ఏటీఎంలలో పెట్టే నిమిత్తం నగదు నిర్వహణ సంస్థలకు అందిస్తున్నారు. నిజానికి ఈ నోట్లను ఇప్పట్నుంచే చలామణిలోకి రాకుండా చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. అందుకు ప్రయత్నించని బ్యాంకులు ఇంకా నెల్లాళ్లు గడువు ఉంది కదా అంటున్నాయి. మరోవంక పాత నోట్లను తీసుకోవటానికి పలువురు వెనకాడుతున్నారు. ఏప్రిల్ నుంచి జూన్ దాకా ప్రజలు తమ దగ్గర ఉన్న ఆ కరెన్సీ నోట్లన్నింటినీ బ్యాంకుల్లో మార్చుకోవచ్చని ఆర్బీఐ వెల్లడించింది. అయితే జులై తర్వాత నుంచి ఈ మార్పిడిని కట్టుదిట్టం చేసింది. 10కి మించిన 500, 1000 రూపాయల నోట్లను మార్పిడి చేయాలంటే ఖచ్చితంగా వ్యక్తిగత, నివాస ధృవీకరణ పత్రాలను బ్యాంకులకు సమర్పించాల్సి ఉంటుంది. తదుపరి ప్రకటన వెలువడేదాకా బ్యాంకుల్లో ఈ పాత నోట్ల మార్పిడి సౌకర్యం ఉంటుంది. ఖాతాదారులతో పాటు ఖాతా లేనివారికి సైతం బ్యాంకులు ఈ నగదు మార్పిడి చేస్తాయి. నిజానికి ఈ నోట్లు గుర్తించడం చాలా సులభం. 2005 సంవత్సరానికి ముందు ముద్రించిన నోట్లకు వెనక భాగంలో నోటు ముద్రణ ఏడాది ఉండదు. అదే 2005 తర్వాత ముద్రించిన నోట్లకు వెనక భాగంలో ఆ నోటు ముద్రణా సంవత్సరం చిన్న అక్షరాల్లో కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో కొంత అయోమయం తప్పేటట్టు లేదు. అసలు 2013 మార్చి 31 నాటికి దేశంలో 7,351 కోట్ల ప్రతుల కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. వాటిలో 500 రూపాయల నోట్లు 14.6%, 1000 నోట్లు 5.9% ఉన్నాయి. ప్రస్తుతం ఆర్బీఐ 5, 10, 20, 50, 100, 500, 1000 డినామినేషన్లలో కరెన్సీ నోట్లను జారీ చేస్తోంది. ప్రసాద్ గారు, నల్లధనం గుట్టు విప్పడంలో ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని చూస్తే మీకేమనిపిస్తోంది? నల్లధనం వెలికి తీయాలనే చిత్తశుద్ధి కన్నా ఇందులో దేశ సమగ్రతకి భంగం వాటిల్లకుండా వీలైనంత వరకు విదేశీ శక్తుల వల్ల మన రూపాయల యొక్క వాల్యూ పోకుండా ఉండడానికి తీసుకున్న చర్యగానే దీన్ని వర్ణించాలి. ఎందుకంటే నల్లధనాన్ని కనుక వెలికి తీయాలి అంటే ఒకసారి ఒక నెల రోజులు విండో ఓపెన్ చేసి నెల రోజుల లోపల అన్ని ట్రాన్సాక్షన్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మీరు బ్యాంకులో డిపాజిట్ చేస్తే దానికి మాత్రమే విలువిస్తాము, దానికి డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి ఉండేవాళ్ళు. కాబట్టి నల్లధనాన్ని వెలికి తీయడానికనే కన్నా కూడా బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి విపరీతంగా ముద్రించబడి దేశంలోకి వచ్చి ఆర్థిక వ్యవస్థకి పెను సవాళ్లు విసురుతున్నటువంటి దొంగ నోట్లను అరికట్టడానికి చేసిన చర్యగానే చెప్పుకోవాలి, కానీ నల్లధనానికి ఉద్దేశించింది కాదండి ఇది. కాబట్టి ఆ కోణంలో చూడటం అనేది పెద్దగా మంచి పని కాదని నా ఉద్దేశం. 2005కు ముందున్న పాత నోట్లను ఉపసంహరించుకోవాలన్న ఆర్బీఐ నిర్ణయంతో నల్లధనం వెలుగులోకి వస్తుందని గణాంకాలు చెప్తున్నాయి. మరి దీంట్లో వాస్తవ పరిస్థితి ఏమిటంటారు? అంటే 100% కరెక్టేనండి. ఎందుకంటే ఎప్పుడు కూడా నల్లధనం దాచుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ మంది చేసేదంటే కరెన్సీ ఫామ్లో పెడతారు, ఎలక్షన్లప్పుడు బయటికి తీస్తారు. అయితే ఇందులో వచ్చినటువంటి పాజిటివ్ కోణం కనుక ఆలోచించినట్లయితే కన్స్ట్రక్టివ్ యూజ్లోకి వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇచ్చిన వెసులుబాటులోనే కొద్ది గొప్ప అవకాశాలు కూడా పొందుపరచడం జరిగింది. అంటే మీరు 10 నోట్ల కన్నా తక్కువ కనుక అయినట్లయితే లెక్క అడగను అన్నారు. మరి 10 నోట్లు ఒకసారా, రోజుకు ఒకసారా, నెలలో ఒకసారి అనేది మనం ప్రామాణికంగా తీసుకోలేము. అంటే ఒకవేళ కనుక ఎవరైనా ఒక 500 నోట్లు మార్చాలి అంటే 500 నోట్లు మార్చడానికి కనుక రోజుకు 10 అంటే ఒక 50 రోజుల్లో 2 నెలల్లో మొత్తం నోట్లు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చెప్పినా కూడా నిజానికి వచ్చి ప్రాక్టికల్గా వచ్చే సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఎవరైనా తీసుకెళ్ళి 10 నోట్ల కన్నా ఎక్కువ మార్చుకోవాలంటే పెద్ద కష్టం ఉండదు. కానీ 100 మందికి తలా 10 నోట్లు ఇచ్చేసి ఒక బ్యాంకులో మారుద్దాం, మనం ట్రేసెస్ లేకుండా, మన యొక్క ఆధారం లేకుండా ట్రై చేసినట్లయితే ఆ బ్యాంకులో ఆ రోజున వీరు కోరుకున్న రోజున కరెన్సీ మార్చడానికి వాడి దగ్గర క్యాష్ రిజర్వ్ ఉండదు. ఎక్కువ బ్యాంకుల్లో బొటాబొటిగా క్యాష్ రిజర్వ్స్ ఉంటాయి. ఎక్కువ క్యాష్ రిజర్వ్ కనుక పెట్టినట్టయితే ఏ బ్యాంకుని కూడా బ్రాంచెస్ని ఒప్పుకోవు. అందువల్ల మీరు అడ్వాన్స్ నోటీస్ లేకుండా వెళ్ళి మార్చుకోవటం అనేది దాదాపుగా అసంభవం.
ఒకవేళ కనుక ముందుగా నోటీస్ చెప్పి బ్యాంక్ మేనేజర్ మనాడే కాబట్టి ఆయనకి చెప్పి మనం మారుద్దాం అనుకుంటే ఆ బ్యాంక్ మేనేజర్ కూడా ఖచ్చితంగా ఆర్బీఐ కానివ్వండి ఎవరికైనా వాళ్ళ హెడ్ ఆఫీస్ కానీ చెప్పి నాకు ఇంత క్యాష్ రిజర్వ్ కావాలి అని చెప్పాలి, దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి, ఏ క్లయింట్ కోసం అడుగుతున్నాడో కూడా చెప్పవలసి ఉంటుంది. కాబట్టి అనుకున్నంత తేలిగ్గా మార్చుకోవడం అనేది సాధ్యమైన విషయం కాదు. ఒక రకంగా ఈ దాచుకున్న నల్లధనం ఎక్కువసార్లు పాలిటిక్స్లో ఎలక్షన్ కోసం ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి దానికోసం వచ్చిన మంచి ఆయుధంగా చెప్పుకోవచ్చు. అంటే నల్లధనాన్ని ఇప్పుడు విపరీతంగా ప్రవహించి కావాల్సిన ఓట్లు కొనుక్కోవడానికి రాజకీయ నాయకులు వాడుకోవడానికి పనికొస్తుంది, కానీ ఆర్థిక స్థితి మెరుగుపడటానికి ఎంతవరకు ఉపయోగపడుతుందంటే కొద్దిగా గొప్ప సందేహాస్పదం. మనం నల్లధనం రావడానికి ప్రయత్నం ఆపకుండా వచ్చిన దాన్ని కట్టడి చేస్తాను అనుకోవటం అనేది కొద్దిగా నేల విడిచి సాము చేసినట్టే ఉంటుంది, కానీ సాధ్యమయ్యే పని కాదు. పైగా ప్రస్తుతం ఇప్పటి వరకు వచ్చింది ఏంటంటే నల్లధనం ఇండియాని దాటి విదేశాల్లో కూడా వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ రూపాయల్లో ఉండదు కదా, ఇండియాలో దాచుకున్న నల్లధనం మాత్రమే రూపాయల్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంత పని చేసినా కూడా నల్లధనం రూపాయల్లో ఇండియాలో దాచుకున్న వాళ్ళది వెలికి తీయడానికి ఉపయోగపడే చర్య, అది కూడా 2005 కన్నా ముందన్నారు. అందులో ఇప్పటికే చాలా మటుకు అయిపోయింది. దీనిలో నష్టపోతున్నది నల్లధనం దాచుకున్న వాళ్ళనే కన్నా కూడా అమాయకులైన ప్రజలు, అంటే బ్యాంకింగ్ వ్యవస్థ సరిగా లేకుండా రూరల్ సెక్టర్లో ఇంట్లో దాచుకున్న డబ్బుని చలామణిలో తీసుకురావాలంటే ఆల్రెడీ ఇప్పటికే 10%, 20% తగ్గించి వాల్యూని లెక్క కట్టి తీసుకుంటున్నట్టుగా మనకి దృష్టాంతాలు కనబడుతున్నాయి. అంటే దీని మూలంగా నష్టపోయేది ఏంటంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం ఉంచిన ఇండివిజువల్స్ నష్టపోతారు. పద్మావతి గారు, ఆర్బీఐ ఓవైపు పాత నోట్ల చలామణి రద్దు చేస్తున్నా ఉంటూనే ఏటీఎంలలో 2005కు ముందున నోట్లనే పెట్టేస్తున్నాయి. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ పరిణామాల వల్ల దారితీసే ప్రమాదాలు ఏమిటంటారు? ఆర్బీఐ ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో జనవరి 28కి ఏదో ఇచ్చినారు, 3 కండిషన్స్ చెప్తున్నారనమాట. 31 మార్చి వరకు ఎటువంటి దాని మీద ఆంక్షలు ఉన్నాయి. మార్పిడి అన్నది 1 ఏప్రిల్ నుంచి 30 జూలై వరకు ఉంటుంది. అప్పుడు ఫ్రీగా మార్చుకోవచ్చు. 30 జూలై తర్వాత మార్చుకుంటే ఇప్పుడే ప్రసాద్ గారు చెప్పినట్టు 10 నోట్లు ఏదైనా కరెన్సీస్ ఉంటే ఆ బ్యాంకులో ఉన్న ఖాతాదారు ఈజీగా మార్చుకోవచ్చు. వేరే వాళ్ళు అయితే ఒక డిక్లరేషన్ అంటారో లేక పాన్ కార్డు అంటారు, ఇది ఉంటుందన్నమాట. సో ప్రజలకు ఇప్పుడు అప్ టు 31 జూలై వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మార్పిడి అన్నది 1 ఏప్రిల్ నుంచే, ఇప్పుడు బ్యాంకులేమి ఇది పట్టడం లేదు. ఇక రెండోది, ఆ రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే అన్ని బ్యాంకులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, మీ దగ్గర గిట్ట ఈ చలామణిలో 500-1000 రూపాయల నోట్లు 2005 కంటే మొదలు వచ్చినట్టయితే కౌంటర్స్లో దాన్ని పక్కకు పెట్టండి, మాకు పంపండి. సర్క్యులేషన్ను ఒక పద్ధతి ప్రకారంగా తక్కువ చేయాలండి. ఈ బ్యాంకులు ఈ బ్లాక్ మనీ వాళ్ళతోని కొల్యూడై మళ్ళీ సర్క్యులేషన్ తీస్తున్నారు. ఇప్పుడు ఇవాళ ఆ ఏటీఎం నుంచి కొత్త నోట్లు వచ్చినాయంటే 2005లో ప్రింట్ అయిన నోటు ఇప్పటికీ సాయిల్ అయిపోతుంది, అంత ఇదైపోతుంది. కొత్తగా వస్తున్నాయంటే తప్పకుండా వాళ్ళు దాచుకున్న నోట్లను ఈ బ్యాంకుల ద్వారా తీసుకొస్తున్నారు అనమాట. ఇది 2005 వరకు అన్నది ప్రపంచంలో అన్ని దేశాలలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేంజ్ చేస్తుంటారు అన్నమాట నోట్స్. ఒకటి ఏంటంటే మన దేశంలో, మన పక్క దేశం పాకిస్తాను ఒక సైలెంట్ వార్ చేస్తుంది, మనం ఎకనామికల్ వార్. ఏంటంటే అక్కడ కూడా ప్రభుత్వం ఉంది, అక్కడ కూడా మంచి ప్రింట్ పేపర్ తీసి మన కరెన్సీ నోట్లు ప్రింట్ చేసి నేపాల్ ద్వారా బంగ్లాదేశ్ ద్వారా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఆ వచ్చిన నోట్లు కూడా టెర్రరిస్ట్ యాక్టివిస్ట్కు అటువంటి దానికి ఉపయోగపడుతున్నాయి అనమాట. 2 కారణాలు ఉన్నాయి దీనికి. ఏంటంటే విపరీతమైన ఆంక్షలు ఉండటం వల్ల హానెస్ట్ ట్యాక్స్ పేయర్ కూడా ఇదంతా ఎందుకు కిరికిరి చూపించకుంటే చాలు అన్న ఆ పద్ధతిలో ఉన్నారు. ఇంకా కొందరేమో చట్టానికి విరుద్ధంగా పనిచేసి, అంటే ఏంటంటే ఈ యొక్క డ్రగ్స్ పెడలింగ్ కావచ్చు, ఆర్మ్స్ ట్రేడ్ కావచ్చు, తర్వాత అలాగే టెర్రరిస్ట్ యాక్టివిస్ట్ కావచ్చు, ఇటువంటి దాంట్లో కూడా డబ్బు పోగు చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఇమీడియట్గా ఆర్బీఐ ఏ బ్యాంకు ఏ ఏటీఎం మరి ఎందుకు వాళ్ళు మళ్ళీ సర్క్యులేషన్లో పెడుతున్నారు అన్నది కొద్దిగా గట్టిగా తీసుకున్నట్టయితే ఈ టైం చాలా ఉంది, 2-3 నెలల లోపల మొత్తం నల్లధనం అంతా బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ వాళ్ళు 2005 తర్వాత వచ్చే నోట్లను తీసేసుకుంటారు. సంశీరావు గారు, రాజకీయ పార్టీలు నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తాం, అట్లాగే నల్లధనాన్ని అరికడతామని మేనిఫెస్టోలో ఘనంగా చెబుతున్నాయి. తీరా ఆచరణకు వచ్చేసరికి మాత్రం చేతులు ఎత్తేస్తున్నాయి. దీనికి ప్రధానంగా కారణం ఏమిటి? ల్యాక్ ఆఫ్ ఇంటెన్షన్ అండి, ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్. మనకి ఆ అభిప్రాయం లేదు. కంటి తుడుపు చర్యగా ఏదో చేస్తున్నాం, మేము ఏదో చేయబోతున్నాం అని మాత్రం చూపిస్తున్నాం. అన్ని పార్టీలు దీంట్లో భాగస్వాములే, ఏ పార్టీకి ఎక్సెప్షన్ ఏం లేదు. అది మన వ్యవస్థలో మన వ్యవస్థని కాస్త క్లీనప్ చేసుకోవడానికి అందరూ కూడా గౌరవిస్తూ ఆర్బీఐ అనండి, గవర్నమెంట్ అనండి, బోత్ మానిటరీ యాజ్ వెల్ యాజ్ ఫిస్కల్ పాలసీస్లో చేంజెస్ రాకపోతే ఇదంతా కంటి తుడుపు చర్యగానే మిగిలిపోద్ది. ఉదాహరణకి 2005కు ముందు నోట్లు అని మాట్లాడుతున్నాం మనం. అసలు 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు భారతదేశానికి అవసరమా కాదని ఎందుకు అడగట్లేదు? మనకు ఆ నోట్స్తో ఏం పని? 2005కు ముందో 2005కు తర్వాతో మీ దగ్గర 500 కంటే పెద్ద నోటు ఉంటే, 500 కానీ పెద్ద నోటు కానీ ఉంటే ఇక నుంచి కుదరదు. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. ఏం సమస్యలు వస్తాయి అంటే, నేను ఏదైనా కొనటంలో ట్రాన్సాక్షన్లో నేను ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తే నా పరిస్థితి ఏంటి అని.
మీరు ముందు బ్యాంకింగ్ని పటిష్టం చేయాలి కదా, విలేజెస్లో బ్యాంకు బ్రాంచెస్ బ్యాంకింగ్ కరస్పాండెంట్స్ని పెట్టారు కదా, ముందు అదంతా చేసుకుని మీరు ఇలాంటిది ఏదన్నా చేపడితే దానికి ఒక అర్థం ఉంటుంది, దానికి ఒక క్లోజింగ్ ఉంటుంది. ఇవాళ 2005కు ముందు నోట్లు మీరు తీసుకురండి అంటే మీరు ఏదైనా చిరిగిపోయిన నోటు నాకు ఇవ్వండి, కొత్త నోటు నేను ఇస్తాను మీకు అన్నట్టుగా ఉంది. ఇన్ వాట్ వెయిట్ ఈస్ కరెక్టింగ్ బ్లాక్ మనీ? అసలు బ్లాక్ మనీ ఎందుకు జనరేట్ అవుతుంది? పద్మనాభ గారు అన్నారు ఎందుకు జనరేట్ అవుతుంది, ఎక్కడ జనరేట్ అవుతుంది మనకి? బికాజ్ ఆఫ్ రాంగ్ పాలసీస్. మీరు పాలసీ కరెక్ట్ చేయకుండా వచ్చిన నోట్ని ఎలా మేనేజ్ చేయాలనే దాని మీద మాట్లాడుతున్నాం మనం. వచ్చిన నోట్ని మీరు ఎలా మేనేజ్ చేయాలనుకుంటున్నారో గవర్నమెంట్, మీకంటే తెలివిగా నేను మేనేజ్ చేయగలను అలా ఉన్నారు మన పౌరులు. కాబట్టి మనం మేనేజ్మెంటు అనే అంశాన్ని కాసేపు ఆపేసి ఈ నోటుల్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎన్ని నోట్లని ఎవరు మేనేజ్ చేయాలనేది అనే దాని మీద ఫోకస్ చేయకుండా మన పాలసీలో ఉన్న డెఫిషియన్సీస్ దట్ ఆర్ లీడింగ్ టు దిస్ బ్లాక్ మనీ కనుక అడ్రస్ చేయగలిగితే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. కరెన్సీ నోట్లను ఉపసంహరించడం మినహా ఆర్బీఐ దగ్గర నల్లధనాన్ని అరికట్టడంలో వేరే ప్రత్యామ్నాయం లేదంటారా? నా ఉద్దేశం ఆర్బీఐ పాత్ర కంటే కూడా మన ఫిస్కల్ పాలసీకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ప్రభుత్వ విధానాలకు ఎక్కువ పాత్ర ఉంటుంది. కానీ ఆర్బీఐ ఈజ్ ఎ మెషిన్ టు ప్రింట్ నోట్స్ అండ్ మేనేజ్ నోట్స్ అండ్ రీసైకిల్ సైకిల్. అంతకంటే ఆర్బీఐ ఏం చేస్తుందండి? మీరు 1000 రూపాయలు ఇవ్వమంటే 1000 రూపాయలు ఇస్తే, 500 ఇవ్వమంటే 500 మేబీ మంచి చెడు చెప్పగలదు. మన ఫిస్కల్ పాలసీ కానీ మన ట్యాక్సేషన్ విధానాలు కానీ మనం అది సరి చేసుకోవాలి. ఇవాళ మనందరికీ తెలిసిన సత్యం ఏంటి? ఒక ఎకరం నేను పొలం అమ్మటమో కొంటో జరిగితే దానికి గవర్నమెంట్ రేట్ అని ఉంటుంది, ప్రైవేట్ రేట్ అని ఉంటుంది. దేర్ యు గో. గవర్నమెంట్ రేట్ ఏంటి, ప్రైవేట్ రేట్ ఏంటి? దీని వరకే ట్యాక్స్ కట్టాలి, దీనికి ట్యాక్స్ కట్టవసరం లేదు. మరి ఒక 10% వాల్యూ గవర్నమెంట్ రేట్ అనుకుని దానికి ట్యాక్స్ కడుతూ ఆ రిజిస్టర్ ఆఫీస్లోనే వాళ్ళే మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంకా ఇట్స్ ఆల్ డిఫీటెడ్. మనం అసలు నల్లధనాన్ని అరికట్టాలి అనే ఆలోచన మనం చేయటం కూడా వేస్ట్ ఆఫ్ టైం అని నా అభిప్రాయం. పాపారావు గారు, కరెన్సీ నోట్ల ఉపసంహరణపై నిర్దిష్టమైన గడువు విధించి అవి చెల్లకుండా చేసే ఈ ఎత్తుగడ నల్లధనాన్ని నియంత్రించేందుకు ఏ మేరకు తోడ్పడుతుందంటారు? మనకి ఈరోజు ఏంటంటే రఘురామ్ రాజన్ గారు కూడా మొదట ఆర్బీఐ సర్క్యులర్ వచ్చినప్పుడు దాని గురించి అసలు ఎందుకు చేస్తున్నామో చెప్పాలా, కారణం చెప్పాలా. ఎందుకు ఈ 2005 ముందు నోట్లు విత్డ్రా చేస్తున్నామో కారణం చెప్పకపోతే దాని మీద చాలా గెస్ వర్క్ జరిగింది. మన చుట్టూ సొసైటీలో జరిగింది, ఇంటలెక్చువల్స్లో జరిగింది, అనలిస్టులో జరిగింది. దాంతోపాటు జరిగింది ఏంటంటే ఆ తర్వాత రఘురామ్ రాజన్ గారు కొద్ది రోజుల తర్వాత ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు ఒక మీటింగ్లో. ఏమనంటే దిస్ ఈజ్ మెంట్ నాట్ ఫర్ బ్లాక్ మనీ, ఇది నల్ల డబ్బు కోసం కాదు, నకిలీ కరెన్సీ అంటే ఫేక్ కరెన్సీని అవాయిడ్ చేయడానికి కోసం అని. ఇప్పుడు పద్మనాభ రెడ్డి గారు చెప్పిన దానిలో ఒకటి ఆస్పెక్ట్ ఇప్పుడు తీసుకునేది ఏంటంటే ఇమీడియట్గా మనకి పాకిస్తాన్ కానీ చుట్టూ ఉన్న బంగ్లాదేశ్ విపరీతమైనటువంటి ఫేక్ మనీ అని చెప్పి ఒక 20th century లీడర్ చెప్పిన దాని ప్రకారం 20th century బిగినింగ్లో వచ్చిన పెద్ద నాయకుడు ఒక ఆయన చెప్పిన దాని ప్రకారమే ఏ దేశాన్ని అయినా నాశనం చేయదలుచుకుంటే దాని కరెన్సీని డిబ్యాచ్ చేయమంటాడు, దాని కరెన్సీని నాశనం చేయమంటాడు. ఆ లెవెల్లో ఇప్పుడు ఇండియన్ ఎకానమీని నాశనం చేయడానికి ఇండియన్ కరెన్సీని నాశనం చేయడం ఒక మార్గంగా మారిన తర్వాత ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లం 2005 ముందు నోట్లు రద్దు చేసినట్లయితే నకిలీ ధనాన్ని కొంతవరకు అవాయిడ్ చేయాలి. 2005 తర్వాత వచ్చిన నోట్లలో సెక్యూరిటీ ఫీచర్స్ ఒక 7-8 అదనంగా యాడ్ అయినాయి అనేది. ఈ సెక్యూరిటీ ఫీచర్స్ వల్ల వాటిని డూప్లికేట్ చేయడం కొంచెం కష్టం అని, అయితే ఇప్పుడు అవి కూడా చేస్తున్నారు, కష్టం అని కొంచెం ఐడెంటిఫై చేయడం తేలిక డూప్లికేట్ నోట్ని. ఇది పర్పస్ అని చెప్పారు తప్పితే నల్ల డబ్బు కోసం అని చెప్పాల. నల్ల డబ్బుగా చూసుకునేటట్లయితే ఈ సిస్టంలో ఈ రాజకీయ పార్టీలు ఇప్పుడు మన సార్ చెప్పినట్టు ఈ రాజకీయ పార్టీలు అయ్యి చేయవు ఆ పని, ఎవరికి చిత్తశుద్ధి లేదు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. గవర్నమెంటే వేసింది 2011లో బ్లాక్ మనీ మీద వేసింది. వేస్తే కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కమిటీలో రిపోర్ట్లు ఏం చేయించారంటే దేశంలోని 2 ప్రధాన జాతీయ పార్టీలు, ఒక పార్టీ తనకు వస్తున్న ఫండ్స్ ఆదాయం ఎంత చెప్పిందంటే 200 కోట్లు ఏదో చెప్పింది, రెండో పార్టీ 500 కోట్లు చెప్పింది. ఎన్నికలకి ఒక సంవత్సర కాలంలో పెడుతున్న ఖర్చు ఏంటంటే 500 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పిన పార్టీ 10,000 కోట్లు ఖర్చు పెడుతుంది, 200 కోట్ల ఆదాయం మాదని చెప్పిన పార్టీ 15,000 కోట్లు ఖర్చు పెడుతుంది. ఇంత డిస్క్రిపెన్సీ మీకు క్లియర్గా కనపడుతుంటే ఈ రాజకీయ పార్టీలు బ్లాక్ మనీకి వ్యతిరేకంగా పోతాయని మనం ఎలా అనుకుంటాం, ఎక్కడి నుంచో బ్లాక్ మనీని అసలు పట్టుకొస్తాయని ఎలా అనుకుంటాం, ఇది నమ్మటానికే వీల్లేంది. ప్రసాద్ గారు, వ్యవస్థలో గుణాత్మకమైన మార్పులు రాకుండా కేవలం ఆర్బీఐ చర్యలతోనే నకిలీ కరెన్సీ కానివ్వండి అట్లాగే నల్లధనం కానీ అరికట్టడం సాధ్యం అంటారా? నకిలీ కరెన్సీని అరికట్టడం ఖచ్చితంగా సాధ్యమేనండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆస్ట్రేలియానే కనుక తీసుకున్నట్లయితే, అంటే ప్రస్తుతం మనకి ఇండియాలో ఈ రోజున మాట్లాడుతున్నటువంటి ప్లాస్టిక్ నోట్స్ తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఎప్పటి నుంచో చెలామణిలో ఉన్నాయి. అంటే మనిషి తెలివితేటలకి ఒక లిమిట్ అంటూ ఉండదు. కాబట్టి ఈ రోజున్న సెక్యూరిటీ ఫీచర్స్ బాగా ఉంటాయి అనుకుని ప్లాస్టిక్ నోట్లు తీసుకొస్తే అది మొట్టమొదటి దాని లక్ష్యం ఏంటంటే ఎక్కువ రోజులు చలామణి అవుతాయి కాబట్టి మళ్ళీ రీసైకిల్ చేయక్కర్లేదు అనేది ఒక కారణం. రెండవది దాన్ని ఫేక్ కరెన్సీ తయారు చేయడం చాలా కష్టం. అంటే
ఎన్నో రోజుల నుంచి పేపర్ కరెన్సీకి అలవాటైపోయిన ఫేక్ మనీ క్రియేటర్స్ ఓవర్ నైట్ వాళ్ళ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని తీసుకురావడం కష్టం కాబట్టి అది ఇబ్బందికరమైన పరిస్థితి అనమాట. రెండవది, ఏ దేశంలోనూ లేనటువంటి పరిస్థితి, అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో పోలిస్తే మన దేశంలో పరిస్థితి యావరేజ్ కరెన్సీ పర్ హెడ్ కనుక చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ ఇండియాలో. అంటే ఒక అమెరికా దేశాన్ని మినహాయిస్తే అమెరికా ఇండియా దాదాపు ఒకే లెవెల్లో ఉంటాయి. అయితే అమెరికాలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మూలంగా దాని యొక్క డాలర్ ప్రపంచవ్యాప్తంగా చలామణి కాబట్టి వాళ్ళు ప్రింట్ చేసిన పేపర్ కరెన్సీ ఆ కంట్రీలో ఉండేది పోల్చుకుంటే చాలా తక్కువ ఉంటుంది మనకన్నా. కానీ స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే వాళ్ళు ప్రింట్ చేసిన డాలర్ పేపర్ మనీ వాళ్ళ పాపులేషన్తో పోలిస్తే దాదాపుగా రౌండ్ అబౌట్ మనకి ఇండియాతో ఈక్వల్గా ఉంది. కానీ అది ప్రపంచం మొత్తం వ్యాపించబడింది. మరి భారతదేశంలో చేసింది మాత్రం కేవలం ఇండియాలోనే ఉంటుంది. ఆ ఇండియాలో ఎవరి దగ్గర ఉంటుందంటే మన అందరూ వక్తలందరూ చెప్తానే ఉన్నారు, రాజకీయ నాయకులు కానివ్వండి, రాజకీయ నాయకులకి పనిచేసే తొత్తులు కానివ్వండి, లేకపోతే ఇంకెవరైనా కానివ్వండి, అంటే బ్లాక్ మనీని హోల్డ్ చేసేవాళ్ళు. సో ఇవన్నీ కూడా చలామణి చేయాలి అంటే నకిలీ కరెన్సీని ఆపటం మాత్రం ఆర్బీఐ స్పష్టంగా చేయగలదు, ఖచ్చితంగా చేయగలదు. వాళ్ళు చేస్తున్న చర్యల ప్రకారం కొద్దిగా గొప్ప మంచి ఫలితాలు కూడా గ్యారంటీగా వస్తాయి. ఎప్పుడైతే ఈ కరెన్సీని అరికడతామో భారతదేశంలో వృద్ధి అంటే రీసైకిల్కి అవడానికి వీలు లేకుండా కనుక డబ్బులు ఆగిపోయినట్లయితే ఉన్న డబ్బంతా కనుక మంచి కన్స్ట్రక్టివ్ యూజ్లోకి వస్తే జీడిపి పెరగటం ఖాయమే, భారతదేశ ఆర్థిక పరిస్థితి పరిపుష్టంగా అవడం కూడా ఖాయమేనండి. పద్మారెడ్డి గారు, దేశ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారిన ఈ నల్లధనం వెలికితీతకు అటు ఆర్బీఐ కానివ్వండి, ఇటు ప్రభుత్వం కానివ్వండి, ఎలాంటి చర్యలు చేపట్టాలి? రకరకాలుగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇంతకుముందు వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ అని తీసినారు. మీ దగ్గర ఉన్న నల్ల డబ్బును డిక్లేర్ చేయండి, సమ్ 35% 40% ట్యాక్స్ కట్టండి, మిగిలింది మీరు వాడుకోండి. కొన్ని దేశాలలో విచిత్రంగా ఉంది. ఇటలీలో మనీ హ్యాజ్ నో కలర్, బ్లాక్ వైట్ కాదు, నీ దగ్గర ఉన్న డబ్బు ఇండస్ట్రీకి ఆపరేట్ చేసినట్లయితే నో క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ అనమాట. ఆ మాదిరిగా ఎంకరేజ్ చేయడం, బ్లాక్ మనీని దీంట్లోకి తీసుకురావడం. ఇంకోటి, మొదటి నుంచి మన దగ్గర ఏమనుకున్నారంటే గ్రామ ప్రాంతాల్లో చదువురాని వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ ప్రతిదీ బ్యాంకింగ్కు లింకప్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. మొన్న మనం చూసినాం ఆధార్ కార్డుది కూడా ఉంది కదా బ్యాంక్ లింకప్ అని, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ముందు ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అయినాక ఒక లిమిట్ పెట్టి 20,000 లేక 50,000 రూపాయల పైన దాటిన ఏ ట్రాన్సాక్షన్ అయినా కంపల్సరీగా చెక్ ద్వారా అని పెట్టాలి. అలాగే ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ కొద్దిగా సరళీకృతం చేయాలి. సరళ అని ఫామ్ అంటారు, కానీ ఇప్పటి వరకు నేనే లింపాలనుకున్నా మళ్ళీ సీఏ దగ్గరికి పొంది రావడం లేదనమాట. ఆ విధంగా కొన్ని రూల్స్ సరిగా చేయాలి. తర్వాత బయటకు పోయినామని మళ్ళీ వస్తూ ఉంది, అంటే లాండరింగ్ అవుతూ ఉంది. మసి బట్టింది ఏదైతే ఉందో దాన్ని సాఫ్ చేసి మనీ లాండరింగ్ అంటే అదే అనమాట. దోబీ కదా నల్ల బట్టలను ఉతికి తెల్లగా చేసినట్టుగా ఇక్కడ నుంచి నల్లధనం విదేశాలకు పోయి ట్యాక్స్ హేవన్లకు పోయి అక్కడ నుంచి మళ్ళీ తెల్లధనంగా వస్తుంది. ఇది అందరికీ తెలుసు, తెలియదని కాదు. కానీ ఆ విల్లు, ఇప్పుడే పాపారావు గారు చెప్పినట్టుగా ఆ విల్లు లేదు ప్రభుత్వం దగ్గర. విల్లు దీన్ని పట్టుకుందామని ఒక 10 ఏళ్ల నుంచి అద్వానీ గారి నుంచి కూడా నిన్న మొన్నటి వరకు కూడా చెప్తున్నారు మన డబ్బంతా కూడా విదేశాలలో ఉంది, స్విట్జర్లాండ్లో ఉందని. వీళ్ళంతా మాట్లాడే లోపల మొత్తం ఖాళీ అయిపోయింది. స్విట్జర్లాండ్లో ఇప్పుడు ఏం డబ్బు లేదు, అంత ఇంకా వేరే ప్రదేశాలకు పోయింది. అంటే గట్టిగా వీలుండి అక్కడ ఏం డబ్బు ఉందో దాన్ని తీసుకురావడానికి కనీసం పేర్లు చెప్పడం లేదు. జర్మనీ వాళ్ళు ఏం చేసినారంటే మాకు మా నల్ల డబ్బు మీ బ్యాంకులో ఉంది కదా పేర్లు చెప్పమంటే చెప్పలేదు. ఆ డిప్యూటీ మేనేజర్కు బాగా లంచం ఇచ్చి పార్లమెంట్లో పాస్ చేసినారు. ఈ లంచం ఇచ్చినామని చెప్పి కూడా ఒక సీడీ తీసుకున్నారు. ఆ లాస్ట్ లోపల కొన్ని ఒక 20 పేర్లు మనోలో ఉన్నాడు. ఆ పేర్లు చెప్పమంటే కూడా సుప్రీంకోర్టు అడిగినా కానీ లేదు డబుల్ ట్యాక్సేషన్ సిస్టమ్ ఉన్నది, మా సంబంధాలు చెడిపోతే ఈ విధంగా ఉందన్నమాట. పొలిటికల్గా వాళ్ళు ఇప్పుడు ఒక లెట్ దెమ్ సే ఇన్ దేర్ ఎలక్షన్ మేనిఫెస్టో మేము పవర్లోకి వస్తే 1 సంవత్సరం లోపల నల్లధనాన్ని తెస్తామని దాని మీద నిలబడి దాని మీద చేసినట్టయితే తప్పకుండా అవుతుంది. ప్యారలల్ ఎకానమీతోని ధరలు బాగా పెరిగిపోయి ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారనమాట. నల్లధనం తగ్గితే ఆటోమేటిక్గా ధరలు తగ్గుతాయి. రామశివరావు గారు, దేశాభివృద్ధికి ఆటంకంగా మారిన నల్లధనానికి అడ్డుకట్ట వేసే విషయంలో అటు రాజకీయ పార్టీలు కానివ్వండి, ఇటు ప్రభుత్వాలు కానివ్వండి, ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక అవలంబించాలి? బేసిక్గా అవేర్నెస్ పెరగాలి ప్రజానీకంలో. ఈ అవేర్నెస్ తోటే రాజకీయ నాయకుల మీద ఒత్తిడి వస్తుంది, రాజకీయ నాయకుల ఆలోచన ధోరణి కూడా మారుద్ది. అప్పుడు మంచి పాలసీస్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఏమైంది, ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళ ఓన్ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు దీన్ని ఎక్కువగా పుష్ చేయరు. అర్థం కాని వాళ్ళు ఎటు దాని గురించి అడగరు. కాబట్టి ఇది catch-22. అవేర్నెస్ ఉన్నవాడేమో దాన్ని డిమాండ్ చేయడు, అవేర్నెస్ లేని వాడికి ఏమో అవసరం లేదనిపిస్తుంది, లేదా హీఈస్ హెల్ప్లెస్. కాబట్టి అన్లెస్ ఫండమెంటల్గా మన సొసైటీలో మార్పులు వస్తాయి. కానీ మనం ఎంతసేపు మాట్లాడుకున్నా మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవచ్చు. ఫేక్ నోట్స్ని ఎలా గుర్తించాలి, ఎలా పక్కన పెట్టాలి. ప్రభుత్వాలు ఎందుకని దీర్ఘకాలిక ప్రణాళికలు అవలంబించట్లేదంటారు? నా ఉద్దేశం ఇమీడియట్గా మనం అడ్రస్ చేయాల్సింది ఫేక్ నోట్స్. ఫేక్ నోట్స్కి ఆర్బీఐ కెన్ హెల్ప్, బ్యాంక్స్ కెన్ హెల్ప్. మనకు కూడా అవేర్నెస్ పెరిగితే ఇది ఫేక్ నోట్ అని పక్కన పెట్టుకునే అవకాశం ఇవ్వాలి. అది ఫస్ట్.
పద్మనాభ గారు చెప్పినట్టుగా ఎక్కడో ఎవరో మిగతా కంట్రీస్ వాళ్ళు ఫేక్ నోట్స్ని మనకు పంప్ చేసి మన ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తున్నారు. సో దట్ హ్యాస్ టు బి అడ్రస్డ్ ఫస్ట్. అది ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంది. అది రెండోది ఏంటంటే మీకు అసలు బ్లాక్ మనీ ఎందుకు జనరేట్ అవుతుంది, జనరేట్ అవ్వడానికి అనువుగా ఏ పాలసీస్ ఉన్నాయి, ఏ పాలసీస్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్స్ అనుకోండి, బయ్యింగ్, సెల్లింగ్, అన్ని చోట్ల ఎక్కడైతే మనం ఈ మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుందో అక్కడ ఆ పాలసీస్ని మనం సరళీకృతం చేయాలి లేదా కరెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాంకింగ్ని అభివృద్ధి చేసుకోవాలి, బ్యాంకులు అందరికీ అందుబాటులోకి రావాలి, ఎడ్యుకేట్ చేయాలి. మనం ఒక 5 years 10 years పాటు ఎడ్యుకేట్ చేస్తూ మీరు కరెన్సీలో ట్రాన్సాక్షన్స్ని ఒప్పుకోకూడదు. పాపారావు గారు, దేశంలో ఉన్న నల్లధనాన్ని నియంత్రించేందుకు అట్లాగే విదేశాల్లో అక్రమంగా దాచిన నల్లధనాన్ని వెనక్కి రప్పించేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగాలి? లోతుగా వెళ్ళి మూలాల్లోకి వెళ్ళి ఏ విధానాల వల్ల ఈ నల్ల డబ్బు పుడుతుంది, నల్ల డబ్బు ఆరిజిన్కి ఎట్లాంటి విధానాలు కారణం, మనీ లాండరింగ్ జరుగుతుందంటే ఎట్లాంటి లొసుగులు ఉన్నాయి, ఇలాంటివన్నీ ఆలోచించే ప్రసక్తి కానీ ప్రశ్న కానీ లేదు. బేసిక్గా దానిలో ఎడ్యుకేట్ చేసే తీరులో మనం ప్రజలను ఎడ్యుకేట్ చేయటం. ఈ రోజున రాజకీయ పక్షాలు అయ్యో నల్ల డబ్బులు బయటికి తెస్తాయనుకోవటం అది చాలా పొరపాటు జరగదు. ఎందుకంటే ఎవరి వేలు వాళ్ళకంతా బోచుకో ఎవరు, వీళ్ళు కనుక నల్ల డబ్బు బయటికి తేవాలనుకుంటే వీళ్ళది కూడా బయటకు వస్తుంది. కాబట్టి బేసిక్గా మనం కూడా అదే కేటగిరీలో ఉన్నాం కాబట్టి ఎవడు తెచ్చే ప్రయత్నం చేయడు. ఎవడని తెచ్చే ప్రయత్నం చేశానని చెప్పినా అది బోగస్. ప్రజలే నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర పోషించి ప్రజల్లో చర్చ జరగాలి. ప్రజాస్వామ్యయుతమైన వాతావరణాన్ని నిజంగా ప్రజలు బాగా ఉపయోగించుకోగలిగి విధానాలలో ఎక్కడ లోపం జరిగింది. ఎందుకంటే మీకు నిర్మాణం సరిగ్గా లేనప్పుడు మంచి వ్యక్తులు దానిలోకి వచ్చిన ఉపయోగం ఉండదు. 2005కు ముందున్న నోట్లు చెల్లవన్న ఆర్బీఐ ప్రకటనతో బ్యాంకుల్లో పెద్ద ఎత్తున పాత నోట్లు జమవుతున్నాయి. అయితే ఉరుముతున్న ఆర్థిక ఉగ్రవాదానికి ఈ చర్యలు ఎంతమాత్రం సరిపోవన్నది నిపుణుల వాదనగా ఉంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.